మోదీ చేసిన ఒక వ్యాఖ్యకు సంబంధించి ప్రతిపక్షాలు చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి సార్. ఈ గాంధీ గురించి 1982 వరకు గాంధీ ఎవరో ప్రపంచానికి తెలియదు, గాంధీ సినిమా వచ్చిన తర్వాతే ఆయన గురించి తెలిసింది అని చెప్పి, అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని గత కేంద్ర ప్రభుత్వాలు గాంధీ గురించి తగిన విధంగా ప్రచారం చేయకుండా అడ్డుకున్నాయి అని చెప్పి ఈ వ్యాఖ్య. 82 కన్నా ముందు ప్రపంచానికి గాంధీ తెలియదంటే అసలు అంతకన్నా ఆశ్చర్యం ఇంకేమైనా ఉంటుందా? మీరు ప్రపంచంలో మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఆయన భారత పార్లమెంట్లో చేసిన ప్రసంగం మీకు ఇప్పుడు దొరుకుతుంది, చూడండి. అందులో ఏమన్నాడు బరాక్ ఒబామా? ఒక యంగ్ ప్రీచర్ ఫ్రమ్ అవర్ కంట్రీ, అంటే ఆయన మార్టిన్ లూథర్ కింగ్ గురించి చెప్తున్నాడు. భారతదేశానికి వచ్చి భారతదేశంలోని ఒక గొప్ప నాయకుడైన మహాత్మా గాంధీ స్ఫూర్తి పొంది ఉండకపోతే ఈరోజు అమెరికా అధ్యక్ష హోదాలో భారత పార్లమెంటు ముందు నిలబడి నేను మాట్లాడగలిగేవాడినే కాదు అన్నాడు. ఇది ఎవరన్నారు? మార్టిన్ లూథర్ కింగ్. మార్టిన్ లూథర్ కింగ్ ఎప్పుడన్నాడు? 82 తర్వాత అన్నాడు ఈ మాట. సో ఈ భారత పార్లమెంట్లో బరాక్ ఒబామా చేసిన ప్రసంగం ఇది. మార్టిన్ లూథర్ కింగ్ అనే ఒక యంగ్ ప్రీచర్ మా భారతదేశంలో వచ్చి భారతదేశంలో గొప్ప నాయకుడైన మహాత్మా గాంధీ చేత స్ఫూర్తి పొంది ఉండకపోతే అమెరికా అధ్యక్షుడిగా నేను ఈరోజు భారత పార్లమెంటు ముందుండి మాట్లాడేవాడిని కాదు అని. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నల్లజాతి ప్రజల హక్కుల కొరకు మార్టిన్ లూథర్ కింగ్ పోరాడడం వల్లనే ఒక ఆఫ్రో అమెరికన్ అయినటువంటి ఒబామా అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు. ఆ మార్టిన్ లూథర్ కింగ్కు మహాత్మా గాంధీ స్ఫూర్తి అన్నాడు. ఇది గాంధీ సినిమా వచ్చిన తర్వాత అన్నాడా? ఇక 2వ ఉదాహరణ చెప్తాను. నెల్సన్ మండేలే జైల్లో ఉండగా ఆయన అడిగారు, మీరు జైలు నుంచి విడుదలయ్యాక వెళ్ళే తొలి దేశం ఏది అన్నాడు. నేను మహాత్మా గాంధీ స్ఫూర్తితో దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి దురహంకార పాలనపైన పోరాడాను. ఆ గాంధీ మహాత్ముని కన్న గడ్డపైనే నేను మొదటిసారిగా అడుగు పెడతానన్నాడు మండేలా. ఇది నెల్సన్ మండేలా ఎప్పుడన్నాడు? గాంధీ సినిమా రాకముందని లేదా? గాంధీ సినిమా వచ్చినాక అన్నాడా? ఆఫ్రికా జాతీయ కాంగ్రెస్ నాయకుడు, ఆఫ్రికా ప్రజల స్వాతంత్ర సమరయోధుడు అయిన నెల్సన్ మండేలా అన్న మాటలు ఇది. జైలు నుంచి విడుదలయ్యాక మీరు సందర్శించే తొలి దేశం ఏది అని ఆయన అడిగితే మహాత్మా గాంధీ స్ఫూర్తితో నేను నా నల్లజాతి ప్రజల హక్కుల కొరకు శ్వేతజాతి దురహంకార పాలనపై పోరాడాను. నేను విడుదలయ్యాక మొట్టమొదటిసారిగా అడుగు పెట్టేది ఆ గాంధీ మహాత్ముడు కన్నగడ్డపైన అన్నాడు. ఇది మండేలా గాంధీ సినిమా కన్నా ముందే అన్నాడు. సో హిస్టరీ ఈ మేరకు కూడా తెలియకనా వక్రీకరిస్తే ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏమన్నాడు గాంధీ మహాత్ముడి గురించి? భవిష్యత్ తరాలు ఆశ్చర్యపడతాయి, ఈ భూమిపైన రక్త మాంసాలు కలిగిన ఇలాంటి మానవుడు ఒకరు నడియాడాడని అంటారు. ఎప్పుడది? ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఎప్పుడండి? 1802 తర్వాత గాంధీ సినిమా వచ్చినాక చూశాడా? సో ఇలా ఎన్ని ఉదాహరణలు చెప్పగలను నేను? 100 ఉదాహరణలు చెప్తాను మీకు. ఆశ్చర్యంగా ఉంటుంది. గాంధీ మహాత్ముడి గురించి ప్రపంచానికి తెలియదు అంటే గాంధీ మహాత్ముని పట్ల భారతీయ జనతా పార్టీకి అభ్యంతరం ఉండొచ్చు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్గా గాంధీని అంగీకరించదు, గాంధేయ వాదాన్ని అంగీకరించదు, గాంధీయన్ వాల్యూస్ని అంగీకరించదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి గాంధీయిజం పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే రోజు నరేంద్ర మోడీ హిందూ ముస్లిం, ముజ్రా ముస్లిం, మంగళసూత్ర ఇదే మాట తప్ప ఆయన భారత ప్రధానమంత్రి 10 ఏళ్ల పాటు దేశాన్ని అప్రతిహతంగా పాలించిన ప్రధానమంత్రి ఎన్నికల్లో గత 15 రోజులుగా ముస్లిం అన్న పదం వాడకుండా క్యాంపెయిన్ చేయలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో హిందూ ముస్లిం అంటూ హిందూ ముస్లింల మధ్య ఘర్షణే తన రాజకీయ ఉనికికి ప్రాతిపదికగా మోడీ ఎంచుకుంటుంటే గాంధీ మహాత్ముని నమ్మిన హిందూయిజం వేరు. మోడీ నమ్ముతున్న హిందుత్వమేమో యాంటీ ముస్లిం, మోడీ నమ్ముతున్న హిందుత్వమేమో రాడికల్ హిందూ భావాలు. సో హిందూ రాష్ట్ర కానీ నిజమైన నిర్మలమైన హిందూ ధర్మాన్ని గాంధీజీ నమ్మాడు. గాంధీజీని ఏమన్నాడు? నేను సనాతన హిందువును, నేను నా జీవితాన్ని గీతకు అనుగుణంగా నడుచుకుంటాను, కానీ నా తోటి ముస్లిం
ఖురాన్ ఆధారంగా, నా తోటి క్రైస్తవుడు బైబిల్ ఆధారంగా, నా తోటి సిక్కు గురు గ్రంథ్ సాహెబ్ ఆధారంగా నడుచుకోవాలని కోరుకుంటాను అన్నాడు. ఎంత గొప్పగా అన్నాడు చూడండి. నేను గీత ఆధారంగా నడుచుకుంటాను కనుక అందరూ గీత ఆధారంగా నడుచుకోమని గాంధీ మహాత్ముడు చెప్పలే. ఎందుకు చెప్పలే అంటే గీతలో శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు కనుక చెప్పలే. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు మీరు చూడండి. మీరు 7వ అధ్యాయం 21వ శ్లోకం అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు క్షమించండి తప్పుంటే. అందులో శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, ఎవరు ఎవరి యందు భక్తిని కలిగి ఉన్నా వారిలో వారి పట్ల భక్తిని కలిగించేది నేనే అర్జున అంటాడు. అంటే ఒక ముస్లింకు అల్లా పైన భక్తినైనా, ఒక క్రైస్తవుడికి యేసు ప్రభువు పైన భక్తినైనా కలిగించేది ఎవరు? భగవద్గీతలోని 7వ అధ్యాయం 21వ శ్లోకం ప్రకారం ఆ చరాచర జగత్తుకు అధిపతి అయిన శ్రీకృష్ణ పరమాత్మ. ఇది గీతాసారం. ఆ గీతాసారాన్ని పూర్తిగా నమ్మిన వ్యక్తి కనుక నేను గీత అనుగుణంగా జీవితాన్ని గడుపుతాను, నా తోటి ముస్లిం ఖురాన్ ఆధారంగా, నా తోటి క్రైస్తవుడు బైబిల్ ఆధారంగా జీవించాలి అని గాంధీ మహాత్ముడు అన్నాడు. గాంధీ మహాత్ముడు హే శ్రీరామ్ అనుకుంటూనే చనిపోయాడు. మీకు జై శ్రీరామ్ అని వాళ్ళ నినాదం ఇస్తున్న వాళ్ళు గాంధీ మహాత్ముని కించపరచవచ్చు, కానీ గాంధీ మహాత్ముడు ఏ శ్రీరామ్ అన్నాడు. సో మీకు ఇవాళ ఒక సర్పంచు ఆయన తెల్లారి నుంచి తన కొడుకును సర్పంచ్ చేయాలని చూస్తాడు, ఒక ఎమ్మెల్యే తన కొడుకును ఎమ్మెల్యే చేయాలని చూస్తాడు, ఒక మంత్రి తన కొడుకు మంత్రి కావాలని చూస్తాడు, ఒక ముఖ్యమంత్రి తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని చూస్తాడు. గాంధీ మహాత్ముడు తన కొడుకు ఏది కావాలని చూశాడు. ఆలోచించండి ఒక్కసారి. ఈ వీడియో చూస్తున్న నేను మాట్లాడింది చూస్తున్న ప్రజలు ఒక్క సెకండ్ ఆలోచించండి. గాంధీ మహాత్ముడు జీవితంలో ఏం ఆశించాడు? ఏ 100 కోట్లు తిన్నాడా? ఏ సర్పంచ్ పదవి అడిగాడా? గాంధీ మహాత్ముడే కావాలనుకుంటే 1947లో భారత ప్రధాని కాలేకపోయేవాడా? గాంధీ మహాత్ముడే కావాలనుకుంటే తన కొడుకులు మనమళ్ళు మునిమనవళ్ళు జీవితకాలం అనుభవించేంత విలాసవంతమైన సంపద సంపాదించలేకపోయేవాడా? ఆ రోజుల్లోనే లాయర్ అయినా. సో మరి ఆయన ఎందుకొరకు తన సర్వస్వాన్ని ఈ దేశం కొరకు అర్పించాడు? గాంధీ మహాత్ముడు తీసుకున్న నిర్ణయాలపైన భిన్నాభిప్రాయం ఉండొచ్చు, గాంధీ సిద్ధాంతాలపైన కూడా భిన్నాభిప్రాయం ఉండదు, తప్పలేదు. సైద్ధాంతికంగా గాంధేయ భావాల్ని ప్రశ్నించడం వేరు, గాంధీ మహాత్ముడే ప్రపంచానికి తెలియదు అనడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ప్రపంచానికి వాళ్ళ భారతదేశానికి ఒక గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ నరేంద్ర మోడీ కాదు, మహాత్మా గాంధీ. అంటే గాంధీ కూడా తెలియదు, మోడీయే తెలుసు అంటే విశ్వగురు మోడీ అంటే ఎక్కడి దాకా పోయాం. ఆ మహాప్రభు శ్రీ జగన్నాథుడు కూడా మోడీకి భక్తుడు అని నినకాక మొన్న బీజేపీ నాయకుడు సంబిత్ పాత్ర అన్నాడు. ఇప్పుడు ఆఖరికి మోడీ ఏమంటున్నాడు? గాంధీ తెలియదు అంటున్నాడు. నేనే తెలుసు అన్నట్టు ఇండైరెక్ట్గా మీనింగ్ అదే. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ మోడీని విశ్వగురు అంటున్నారు. అంటే గాంధీ మహాత్ముడు తెలియదు అంటే ఏమనాలి చెప్పిది? సరే, ఇంతకన్నా ఆశ్చర్యకరమైన అభ్యంతరకరమైన సగటు భారతీయుడి గుండె బాధతో తప్పించిపోతుంది కదా. సో గాంధీ మహాత్ముని పైన మీరు ఏ విమర్శలైనా చేయండి, ఆయన త్యాగనిరతి, ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన పత్రికల్లో యంగ్ ఇండియాలో రాసినప్పుడు, ఆయనకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించినప్పుడు జడ్జి అడుగుతాడు గాంధీ మహాత్ముని, నీవు ఒక్క మాట రిగ్రెట్ అంటే విచారం వ్యక్తం చెయ్యి, నీకు శిక్ష పడదు అంటాడు. అప్పుడు గాంధీ మహాత్ముడు అంటాడు, నా దేశ ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం నేను రాస్తూనే ఉంటాను, మీరు ఎన్నేళ్ళు జైలు శిక్ష విధించినా మళ్ళీ అదే రాస్తాను అన్నాడు. కానీ ఇవాళ పదవుల కొరకు, సిబిఐ కేసుల కొరకు అధికార పార్టీలో చేరి వాషింగ్ మిషన్లో క్లీన్ అవుతున్న పొలిటీషియన్లను చూస్తున్నప్పుడు మహాత్మా గాంధీ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎంత సాహసోపేతమైన పోరాటం చేశాడో ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే, మీరు నన్ను విడుదల నేను నా దేశ ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం రాశాను, నేను రాస్తూనే ఉంటాను, మీరు నన్ను విడుదల చేసినా జైల్లో పెట్టినా నేను అదే పని చేస్తానన్నాడు. నేను వాషింగ్ మిషన్లో పడతాను అనలే, నేను వాషింగ్ మిషన్లో పెట్టి పడిపోతాను, నా మీద సిబిఐ కేసులు ఈడీ కేసులు మాఫీ చేయండి లేదా నడక నడిపించండి అని గాంధీ మహాత్ముడు వేడుకోలే. గాంధీ మహాత్ముడికి ఉన్నటువంటి గొప్ప విషయం అది. అందువల్ల గాంధీ మహాత్ముడు రిప్రజెంట్ స్పిరిచువల్ హిందూయిజం, ఒక నికార్సైనటువంటి హిందూ. అందుకే గాంధీ మహాత్ముని గాంధీస్ కాన్సెప్ట్ ఆఫ్ హిందూయిజం ఇవాళ బీజేపీ చెప్తున్న హిందుత్వకు కంప్లీట్ విరుద్ధం.
అందుకే గాంధీ మహాత్మునిపై ఇంత ఏవ్యభావం, గాంధీ మహాత్మునిపై ఇంత వ్యతిరేకత. ఎందుకంటే గాంధీ మహాత్ముడు హిందూ మతంలో ఉన్న సహజ లౌకిక భావాలకు ప్రతినిధి. ఎందుకంటే హిందూ ధర్మంలోనే ఉన్నటువంటి ఒక అద్భుతమైన భావన. హిందూ మతాన్ని భుజాల మీద వేసుకొని తన రాజకీయాల కొరకు, ఎన్నికల కొరకు, ఓట్ల కొరకు, సీట్ల కొరకు గాంధీ మహాత్ముడు హిందూ కాలే. గాంధీ మహాత్ముడు హిందూ ధర్మంలోని సార్వజనీన విశ్వజనీన సత్యాలకు నిలబడ్డాడు. అందుకే ఒక చరిత్ర కేఎన్ పనిక్కర్ అనే చరిత్రకారుడు అంటాడు, ఒక హిందూ యూనివర్సలిస్ట్ గాంధీ మహాత్ముడు, యూనివర్సలిస్ట్ హిందూ స్వామి వివేకానంద అంటాడు. హిందూ సార్వజనీనవాది గాంధీ మహాత్ముడైతే సార్వజనీన హిందువు స్వామి వివేకానంద అంటాడు. అందుకే స్వామి వివేకానందుడు షికాగోలో ఏమంటాడంటే, నేను ఏ గడ్డపై నుంచి వచ్చానంటే నేను నమ్మే దాంట్లోనే సత్యం ఉందని కాదు, ప్రతి ఒక్కరి నమ్మకంలోనూ సత్యం ఉందని నమ్మేటువంటి గడ్డపై నుంచి వచ్చాను అంటాడు స్వామి వివేకానందుడు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటాడు తన హిందూయిజం పైన రాసిన పుస్తకంలో, హిందూ మతం అనేది ఒక మతం కాదు, ఒక విశ్వాసము కాదు, అనేక విశ్వాసాల సమాహారం అంటాడు. సుప్రీంకోర్టు అంటుంది ఇదొక జీవన భావన, ఒక జీవన మార్గం. అందుకే గాంధీ మహాత్ముడు ఆ హిందూ ధర్మంలోని ఎసెన్స్, ఆ హిందూ ధర్మంలోని సార్వజనీనం. ఎందుకంటే హిందూ ధర్మమే చెప్పింది. హిందూ పురాణాలు చదవండి మీరు. సో హిందూ పురాణాలు చదివిన వారికి అర్థమవుతుంది. అతి కొద్ది భాగమే చదివిన నాగేశ్వర్కి అర్థమైనప్పుడు దాంట్లో పాండిత్యం ఉన్నది ఎంత అర్థమవుతుంది. నేను ఇద్దరు కూడా చెప్పాను, వేదవ్యాసుని వినాయకుడు అడుగుతాడు, అయ్యా నువ్వు ఇన్ని వేల శ్లోకాలు చెప్తున్నావు, ఈ మీ కవులతో బాధ, ఏదైనా విషయం చెప్పు అంటే వివరంగా చెప్తారు, ఇంత మానవాళికి ఒప్పుకుంటుందా, మీరు చెప్పండి ఒక్క శ్లోకంలో సారం అంటే. వేదవ్యాసుడు మహానీయుడు అంటాడు, ఒక్క మహాభారత సారమేంది వినాయక, ఈ సర్వ వేదాంగ ఉపనిషత్తు పురాణాలు అన్నిటి సారము ఒక్క శ్లోకం కాదు, అర శ్లోకంలో చెప్తాను, పరోపకారాయ పుణ్యాయ పాపాయ ప్రపీడనం అని చెప్తాడు వేదవ్యాసుడు. అంటే పరోపకారాన్ని మించిన పుణ్యము లేదు, పరపీడనాన్ని మించిన పాపం లేదు అని చెప్తాడు. మీరు ఏ ధర్మ సిద్ధాంతమైనా, ఏ రాజనీతి సిద్ధాంతమైనా, ఏ మతపరమైన గ్రంథాన్నైనా మీరు చూడండి, ఇది తప్పు అనగలిగేవాడు ఒక్కడు చూపెట్టండి. మహాభారతం చెప్పిన ఈ అర శ్లోకం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, మీరు ఇది బైబిల్ చూడండి ఇదే ఉంటుంది, ఖురాన్ చూడండి ఇదే ఉంటుంది, రాజ్యాంగం చూడండి ఇదే ఉంటుంది, రాజనీతి శాస్త్రం చూడండి ఇదే ఉంటుంది, మీరు అర్థశాస్త్రం చూడండి ఇదే ఉంటుంది. అది మహాభారత గొప్పతనం, అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం, అది భారతీయత యొక్క గొప్పతనం. అలాంటి ఒక సమున్నతమైన సార్వజనీనమైన విశ్వజనీనమైన భారతీయ విలువలకు, హైందవ ధర్మసూత్రాలకు గాంధీ కట్టుబడి ఉన్నాడు. అందుకే గాంధీ ఇంత నికార్సైన హిందువై తాను సనాతన హిందువు అని సగర్వంగా చెప్పుకుని కూడా లౌకిక భారతదేశానికి కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే ఆయన లౌకిక భారతదేశానికి స్ఫూర్తి హిందూ ధర్మం. గాంధీ మహాత్ముని లౌకిక భావాలకు స్ఫూర్తి హిందూ ధర్మం. అలాంటి గాంధీ మహాత్ముడు ప్రపంచానికి తెలియదు, గాంధీ సినిమా వచ్చేదాకా తెలియదు అంటే ఎవరిని మెచ్చుకుంటున్నారు? గాంధీ మహాత్ముని కాదు, సినిమా తీసిన పాశ్చాత్య వాళ్ళని మెచ్చుకుంటున్నారు, సినిమా తీసిన విదేశీయుల్ని మెచ్చుకుంటున్నారు మోడీజీ. అరే భారతదేశ జాతిపిత ప్రపంచానికి ఒక వెస్ట్రన్ వారు ఒక విదేశీయుడు సినిమా తీసేదాకా తెలియదంటే వాట్ డస్ ఇట్ మీన్? ఈ దేశం బాధపడదా? భరతమాత తన ముద్దు బిడ్డ పట్ల ఇలా అంటే అంగీకరిస్తుందా? అయ్యా నా దేశానికి స్వేచ్ఛావాయువులను ఇచ్చినటువంటి జాతిపిత ప్రపంచానికి తెలియదంటే ప్రపంచానికి ఒక నూతన సిద్ధాంతం అహింస ద్వారా కూడా ఒక ప్రతిఘటన చేయొచ్చు అని చెప్పి అక్కడ లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో అనేక లిబరేషన్ మూమెంట్స్కు, స్వేచ్ఛా ఉద్యమాలకు ఊపిరినిచ్చింది మహాత్మా గాంధీ కదా. మీరు ఆఫ్రికాలో వెళ్ళి అడగండి, లాటిన్ అమెరికాలో వెళ్ళి అడగండి, మా స్ఫూర్తి అమెరికాలో నల్లజాతి ప్రజల పోరాటానికి స్ఫూర్తినిచ్చింది గాంధీ కదా. మీరు గాంధీకి పట్ల అవమానించడం అనేది, ఈ తరానికి గాంధీ తెలియకుండా చేయడం అనేది చాలా అభ్యంతరకరం. దేశ ప్రధానమంత్రి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఒక భారతీయుడిగా, ఒక దేశభక్తుడిగా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేము.